హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన పోయంను నేర్చుకోబోతున్నాం. దీని పేరు ఓడ్ టు ద వెస్ట్ విండ్. దీనిని రాసిన వారు ఫేమస్ ఇంగ్లీష్ పోయెట్ పిబి షెలీ. మీరు ఎప్పుడైనా ఉధృతమైన గాలిని చూసారా? వాన పడబోయే ముందు లేదా కాలం మారేటప్పుడు వీచే గాలిని చూస్తే మనకు కొంచెం భయం, మరికొంచెం ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఈ పోయంలో షెల్లీ పడమర గాలిని అంటే వెస్ట్ విండ్ ని కేవలం ఒక గాలిలా కాకుండా ఒక మహాశక్తిగా వర్ణించారు. ఈ పోయంను మనం అర్థం చేసుకోవాలంటే రెండు ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. డిస్ట్రాయర్ అంటే వినాశకారి. ఈ వెస్ట్ విండ్ పాతబడిన ఎండిపోయిన ఆకులను రాల్చివేస్తుంది, అంటే పాత ఆలోచనలను చెడును తుడిచిపెడుతుంది. రెండవది ప్రిజర్వర్ అంటే రక్షకుడు. అదే సమయంలో ఈ వెస్ట్ విండ్ విత్తనాలను భూమిలో భద్రపరిచి వసంతకాలంలో అవి కొత్తగా మొలకెత్తడానికి సహాయపడుతుంది, అంటే కొత్త జీవానికి బాటలు వేస్తుంది. పోయెట్ ఈ గాలిని చూసి ఏమంటున్నారంటే, ఓ పడమర గాలి, నాలో కూడా నిరాశ అనే పాత ఆకులు రాలిపోతున్నాయి. నీ శక్తితో నాలో కొత్త ఉత్సాహాన్ని నింపు. నా పోయట్రీ ద్వారా ఈ ప్రపంచంలో మార్పు తీసుకురా అని వేడుకుంటున్నారు. ప్రకృతిలో మార్పు ఎలా వస్తుందో మన జీవితంలో కూడా కష్టాల తర్వాత సుఖాలు ఎలా వస్తాయో ఈ పోయం ద్వారా తెలుసుకుందాం. హెలో టు ద వెస్ట్ విండ్ ను షెల్లీ 5 భాగాలుగా విభజించాడు. ఈ భాగాలను క్యాంటోస్ అని పిలుస్తారు. ప్రతి క్యాంటోలో 14 లైన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం మొదటి క్యాంటోని చూద్దాము. O wild west wind, thou breath of autumn's being, thou from whose unseen presence the leaves dead are driven like ghosts from an enchanter fleeing, yellow and black and pale and hectic red, pestilence-stricken multitudes. O thou, who chariotest to their dark wintry bed the winged seeds where they lie cold and low, each like a corpse within its grave, until thine azure sister of the spring shall blow her clarion over the dreaming earth and fill, driving sweet buds like flocks to feed in air, with living hues and odors plain and hill. Wild spirit, which art moving everywhere, destroyer and preserver, hear, O hear. ఇప్పుడు మనం ఈ క్యాంటోలో పోయెట్ ఏమి చెప్తున్నాడో తెలుసుకుందాం. ఓ వైల్డ్ వెస్ట్ విండ్, దౌ బ్రెత్ ఆఫ్ ఆటమ్స్ బీయింగ్. ఇక్కడ పోయెట్ పడమర గాలిని సంబోధిస్తూ అది శరత్ ఋతువుకు ప్రాణం వంటిదని చెబుతున్నాడు. మనకు శ్వాస ఎలాగో ఈ కాలానికి ఆ గాలి అలా అన్నమాట. ఇక్కడ గాలిని ఒక జీవమున్న శక్తిగా పోయెట్ వర్ణించాడు. Thou from whose unseen presence the leaves dead are driven like ghosts from an enchanter fleeing. గాలి మనకు కంటికి కనిపించదు, అన్సీన్ ప్రెజెన్స్, కానీ దాని శక్తి మనకు తెలుస్తుంది. ఆ గాలి వీచినప్పుడు చెట్ల నుండి రాలిపోయిన ఎండిన ఆకులు, డెడ్ లీవ్స్, చెల్లాచెదురుగా ఎగిరిపోతాయి. హియర్ ద పోయెట్ యూజెస్ సిమిలీ, అంటే ఒక చక్కని పోలిక. ఒక మంత్రగాడు మంత్రాలు వేస్తుంటే దయ్యాలు భయపడి ఎలా పారిపోతాయో, ఈ పడమర గాలిని చూసి ఎండిన ఆకులు అలాగే భయంతో పరుగులు తీస్తున్నట్లుగా పోయెట్కి అనిపిస్తోంది. ఇక్కడ గాలిని మాంత్రికుడితో, ఎండిన ఆకులను దయ్యాలతో పోయెట్ పోల్చారు. Yellow and black and pale and hectic red, pestilence-stricken multitudes. ఇక్కడ పోయెట్ ఆ ఆకులు ఏ ఏ రంగులలో ఉన్నాయో చెప్తున్నారు. పసుపు, నలుపు, తెల్లని మరియు ముదురు ఎరుపు రంగుల్లో ఉన్న ఆకులు చూడటానికి ఎలా ఉన్నాయంటే ఏదైనా భయంకరమైన వ్యాధి, పెస్టిలెన్స్ సోకి చనిపోతున్న రోగుల గుంపులాగా ఉన్నాయట. మీరు గమనించారా? ఇక్కడ ఆకులు రాలిపోవడాన్ని పోయెట్ మరణంతో పోలుస్తున్నారు. Let us go to the next lines. O thou, who chariotest to their dark wintry bed the winged seeds. ఆకులపై వెస్ట్ విండ్ ప్రభావం అలా ఉంటే విత్తనాలపై వెస్ట్ విండ్ ప్రభావం ఎలా ఉంటుందో ఇక్కడ పోయెట్ చెప్తున్నారు. ఓ పడమర గాలి, నువ్వు విత్తనాలను, వింగ్డ్ సీడ్స్, ఒక రథంలాగా మోసుకెళ్ళి భూమి లోపల వాటి చీకటి శీతాకాలపు పడకల డార్క్ వింట్రీ బెడ్ మీద పడుకోబెడతావు అని పోయెట్ వర్ణిస్తున్నారు. అంటే గాలి విత్తనాలను భూమి పొరల్లోకి చేరుస్తుందని అర్థం. ఈచ్ లైక్ అ కార్ప్స్ విత్ ఇన్ ఇట్స్ గ్రేవ్. దట్ మీన్స్ ఆ విత్తనాలు భూమి అడుగున ఎలా ఉంటాయంటే ఒక శవం సమాధిలో ఉన్నట్లుగా, కార్ప్స్ విత్ ఇన్ ఇట్స్ గ్రేవ్, కదలకుండా చల్లగా పడి ఉంటాయి. See what happens to these seeds. Until thine Asia sister of the spring shall blow her clarion over the dreaming earth. అంటే శీతాకాలం అయిపోయాక పడమర గాలికి సిస్టర్ వంటి వసంత గాలి, స్ప్రింగ్ విండ్ వచ్చేంతవరకు. స్ప్రింగ్ విండ్ ఆకాశం లాంటి నీలిరంగులో ఉంటుంది. ఆమె తన బాకాను క్లారియన్ ఊదుతూ నిద్రపోతున్న భూమిని మేల్కొల్పుతుంది. డ్రైవింగ్ స్వీట్ బడ్స్ లైక్ ఫ్లాక్స్ టు ఫీడ్ ఇన్ ఎయిర్,
with living hues and odors plain and hill. అలా వచ్చిన స్ప్రింగ్ విండ్ గొర్రెల కాపరి తన మందను మేతకు తీసుకెళ్లినట్లుగా ఈ స్ప్రింగ్ విండ్ మొగ్గలను బడ్స్ తీసుకుని వెళ్ళి వికసింపచేస్తుంది. మైదానాలన్నీ కొండలన్నీ రంగురంగుల పూలతో మంచి సువాసనలతో నిండిపోతాయి. వైల్డ్ స్పిరిట్ విచ్ ఆర్ట్ మూవింగ్ ఎవ్రీవేర్. పోయెట్ పడమర గాలిని ఒక నియంత్రించలేని చైతన్యం అని పిలుస్తున్నాడు. అది ఎక్కడా ఆగకుండా భూమి మీద, ఆకాశంలో, సముద్రం మీద ఇలా ప్రతి చోట తన ప్రభావాన్ని చూపిస్తూ సంచరిస్తుంది. డిస్ట్రాయర్ అండ్ ప్రిజర్వర్, హియర్ ఓ హియర్. ఇది ఈ పోయంలోనే అత్యంత ముఖ్యమైన వాక్యం. పోయెట్ పడమర గాలిని ఒకే సమయంలో 2 పేర్లతో పిలిచాడు. డిస్ట్రాయర్, వినాశకారి, ఎండిపోయిన పాత ఆకులను రాల్చివేసి అడవిని శుభ్రం చేస్తుంది కాబట్టి ఇది వినాశకారి. పాత పద్ధతులను లేదా చెడును తొలగించే శక్తిగా పోయెట్ దీనిని వర్ణించారు. ప్రిజర్వర్, రక్షకుడు, విత్తనాలను భూమి లోపల భద్రపరిచి అవి వసంతకాలంలో కొత్త మొక్కలుగా మొలకెత్తడానికి సహాయపడుతుంది కాబట్టి ఇది రక్షకుడు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఇలా ఒకే వస్తువును 2 వ్యతిరేక పదాలతో వ్యవహరించడాన్ని పారాడాక్స్ అంటారు. హియర్ వెస్ట్ విండ్ను నాశనం చేసేది మరియు కాపాడేది అని 2 వ్యతిరేక పదాలతో సూచిస్తున్నాడు, గమనించారా? చివరగా పోయెట్ ఆ గాలిని తన గోడు వినమని ప్రార్థిస్తున్నాడు. తనలో ఉన్న నిరాశను తొలగించి కొత్త ఉత్సాహాన్ని నింపమని కోరుకుంటున్నాడు. ఇప్పటి వరకు మనం మొదటి క్యాంతోని చూశాము. ఇప్పుడు 2వ క్యాంతోలో పోయెట్ ఏమి చెప్తున్నాడో వివరంగా చూద్దాం రండి. Thou on whose stream, mid the steep sky's commotion, loose clouds like earth's decaying leaves are shed, shook from the tangled oughs of heaven and ocean. Angels of rain and lightning, there are spread on the blue surface of thine airy surge, like the bright hair uplifted from the head of some fierce maenad, even from the dim verge of the horizon to the zenith's height, the locks of the approaching storm. Thou dirge of the dying year, to which this closing night will be the dome of a vast sepulchre, vaulted with all thy congregated might of vapors, from whose solid atmosphere black rain and fire and hail will burst. O hear. Thou on whose stream, mid the steep sky's commotion. ఇక్కడ పోయెట్ చెప్తున్నారు, ఆకాశం అనే ఉద్ధృతమైన ప్రవాహంలో పడమర గాలి వల్ల కలిగే అలజడికి మేఘాలు వేగంగా కదులుతున్నారు. ఇక్కడ ఆకాశాన్ని ఒక స్ట్రీమ్ అంటే ప్రవాహంలా పోయెట్ ఊహించాడు. లూజ్ క్లౌడ్స్ లైక్ ఎర్త్స్ డీకేయింగ్ లీవ్స్ ఆర్ షెడ్. మొదటి భాగంలో వెస్ట్ విండ్ నేల మీద ఉన్న ఆకులను ఎలా రాల్చిందో అలాగే ఆకాశంలో ఉన్న మేఘాలను కూడా డీకేయింగ్ లీవ్స్ లాగా అంటే పాడైపోతున్న ఎండిన ఆకుల్లాగా వెస్ట్ విండ్ చెల్లాచెదురు చేస్తోంది. వెస్ట్ విండ్ ప్రభావానికి నేల మీద ఆకులు ఎలా రాల్తాయో ఆకాశంలో మేఘాలు అలా విడిపోతున్నాయి. అగైన్ ద పోయెట్ యూజెస్ సిమిలీ హియర్. ఆకాశంలోని కదులుతున్న మేఘాలను నేల మీద రాలిపోయే డీకేయింగ్ లీవ్స్ అంటే ఎండిన ఆకులతో పోల్చారు. Shook from the tangled boughs of heaven and ocean. See the wonderful imagination of the poet here. Heaven ni అంటే ఇక్కడ ఆకాశాన్ని, ఓషన్ అంటే సముద్రాన్ని పోయెట్ 2 పెద్ద చెట్లుగా ఊహించాడు. ఆ 2 చెట్ల కొమ్మలు ఒకదానితో ఒకటి ట్యాంగిల్డ్ అంటే పెనవేసుకుపోయి ఉన్నాయట. ఈ మేఘాలు ఆ కొమ్మల నుండి రాలిపడే ఆకులు లేదా పువ్వుల వంటివి. అంటే వాటర్ సముద్రం నుండి ఆవిరై ఆకాశంలోకి వెళ్లే ప్రక్రియను పోయెట్ ఇలా వర్ణించాడు. ఏంజల్స్ ఆఫ్ రెయిన్ అండ్ లైట్నింగ్. అకార్డింగ్ టు ద పోయెట్, ఈ మేఘాలు మామూలువి కావు. ఇవి రెయిన్కి మరియు లైట్నింగ్ అంటే మెరుపులకు, ఏంజల్స్ అంటే దేవదూతల వంటివి. అంటే ఇవి భూమికి నీటిని వెలుగును మోసుకొచ్చే వార్తాహరులు. దట్ మీన్స్ ద పోయెట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ దాట్ ప్రకృతిలో నేల మీద జరిగే మార్పులే ఆకాశంలో కూడా జరుగుతాయి. ఇంకా వెస్ట్ విండ్ శక్తి అంతటా ఒకేలా ఉంటుంది. There are spread on the blue surface of thine airy surge. నీలిరంగు ఆకాశంలో వీచే వెస్ట్ విండ్ అలలపై ఈ మేఘాలు వ్యాపించి ఉన్నాయి. ఇక్కడ ఆకాశాన్ని ఒక సముద్రంలాగా, గాలిని అందులో వచ్చే అలలలాగా పోయెట్ ఊహించాడు. లైక్ ది బ్రైట్ హెయిర్ అప్లిఫ్టెడ్ ఫ్రమ్ ది హెడ్ ఆఫ్ సమ్ ఫియర్స్ మేనాడ్. ఇక్కడ వన్స్ అగైన్ ఒక వండర్ఫుల్ సిమిలీని ఫైండ్ చేయొచ్చు.
ఒక ఫియర్స్ మేనాడ్ అంటే ఉగ్రదేవత ఆవేశంతో నాట్యం చేస్తున్నప్పుడు ఆమె తల వెంట్రుకలు పైకి లేచి ఎలా గాలిలో ఎగురుతాయో ఆకాశంలోని మేఘాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. ఇక్కడ మేఘాలను జుట్టుపాయలతో పోయెట్ పోల్చారు. ఈవెన్ ఫ్రమ్ ద డిమ్ వర్జ్ ఆఫ్ ద హొరైజన్ టు ద జెనిత్స్ హైట్. జుట్టుపాయల లాంటి ఈ మేఘాలు దిగంతం అంచు నుండి ఆకాశం మధ్య వరకు అంతటా వ్యాపించి ఉన్నాయి. ద లాక్స్ ఆఫ్ ది అప్రోచింగ్ స్టార్మ్. అప్రోచింగ్ స్టార్మ్ అంటే రాబోతున్న భయంకరమైన తుఫాను అని అర్థం. ఈ మేఘాలు ఆ భయంకరమైన తుఫాను యొక్క జుట్టుపాయాలుగా పోయెట్కి అనిపిస్తున్నాయి. దట్ మీన్స్ ఈ మేఘాలను చూడగానే ఒక పెద్ద తుఫాను రాబోతోందని పోయెట్కి అర్థమవుతోంది.